హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గతంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని, సోషల్ మీడియాలో వర్క్ చేసిన వాళ్ళని, గతంలో పోస్టులు పెట్టిన వాళ్ళని విచక్షణ రహితంగా, కొద్దిగా కూడా ఆలోచించకుండా బిఎన్ఎస్ 111 అనే ఒక సెక్షన్ పెట్టేసి అరెస్ట్ చేసి, నిర్బంధించి, హింసించి వారిపైన కేసులు పెడితే ఇప్పుడు హైకోర్టులో అనేక విధాలుగా చుక్కెదురవుతుంది గవర్నమెంట్‌కి. సో, అదే సంస్కృతిని తెలంగాణలో కూడా అభివృద్ధి చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారా అంటే అవుననిపిస్తుంది. ఆహ్, గురువు శిష్యుల బంధమేమో తెలీదు. చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డికి ఉన్న అనుబంధమో తెలీదు. ఆంధ్రాలో ఎలా అయితే సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్ట్ చేసి, నిర్బంధించి, హింసించారో ఆ కక్ష సాధింపు చర్యలే తెలంగాణలో కూడా స్టార్ట్ అయినాయని తెలుస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి రాజ్ కుమార్ అనే వ్యక్తిని అతనిది ఆర్జీ టీవీ అనే ఒక ఛానల్ ఉంది. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను, వినండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారని జర్నలిస్ట్ ని అక్రమ అరెస్ట్ స్టార్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని రాత్రి 11 గంటల సమయంలో ఆర్జీ టీవీ జర్నలిస్ట్ రాజ్ కుమార్ ని పోలీస్ స్టేషన్ కి పిలిచిన ఏఎస్ఐ రాజు అంటే అతను పోలీస్ స్టేషన్ కి పిలిచారు. ఆర్జీ టీవీ అంటే రాజ్ కుమార్ టీవీ. నాకు తెలిసి జర్నలిస్ట్ కూడా ఆయనే ఉంటారు. రాత్రి 11:30 సమయంలో రాజ్ కుమార్ ని కస్టడీలోకి తీసుకుంటున్నామని వీడియోలు తీయకుండా, మాట్లాడనీయకుండా కారులో ఎక్కించుకొని వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ నుండి జాఫర్ఘట్ పోలీస్ స్టేషన్ కి తరలింపు. అతన్ని అరెస్ట్ చేసేటప్పుడు వీడియోస్ తీయలేదు. అతన్ని ఏదైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ హెచ్చరించి మరి వాళ్ళ దగ్గర ఫోన్లు లాగేసుకొని మరి అతన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో ఆయన్ని కస్టడీలోకి తీసుకుని అక్కడ నుంచి జాఫర్ఘట్ పోలీస్ స్టేషన్కి తరలించారంటూ వార్తలు వస్తున్నాయి. అక్కడ నుండి పాలకుర్తికి తీసుకెళ్తాము అని చెప్పినట్టు తెలుస్తుందంట. ఏంటిది నాకు అర్థం కావట్లేదు. ఎన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతారు? అక్కడ నుండి పాలకుర్తికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్ లో కూడా రాజ్ కుమార్ ఆచూకీ లేని పరిస్థితి. అంటే ఎక్కడ నిర్బంధించి హింసిస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. సో దానికి సంబంధించి వాళ్ళ బ్రదర్ కూడా మాట్లాడటం జరిగింది. ఆ వీడియో ఇప్పుడు మీరు చూడండి. నమస్కారం అందరికీ. నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి మేము ఈ ప్రభుత్వం పైన కానీ, ప్రజలు ఏవైతే ప్రభుత్వం పైన వ్యతిరేకతను చూపెడతా ఉన్నారో దాన్ని బట్టి మేము ఈ పాలకుర్తి నియోజకవర్గం దేవురుపల మండలంలో గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది. అది 4 నెలల వీడియో. ఆ వీడియోకి తగ్గట్టు నిన్న రాత్రి వర్ధనపేట సిఐ గారు మాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి మీరు అర్జెంట్గా పోలీస్ స్టేషన్కి రావాలంటే నేను మా బ్రదర్ రాజ్ కుమార్ అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత 1 గంట కూర్చోబెట్టిన తర్వాత మీరు ఫలానా రేవంత్ రెడ్డి పైన అగెనిస్ట్గా వీడియో తీశారని, మిమ్మల్ని పాలకుర్తికి తరలించాలని, పాలకుర్తిలో మీపై ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ అయిందని సిఐ గారు మాకు చెప్పడం జరిగింది. మరి సడన్గా ఈ నైటు ఆ టైము 11 అవుతుంది. ఆ టైంలో మా బ్రదర్ని తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది. అది పోనీ రాత్రి ఎఫ్ఐఆర్ చేసింది ఎవరని అడిగే టైం లోపలనే బ్రదర్ని తీసుకెళ్లి కార్లో ఎక్కించిన పరిస్థితి. వీడియో తీసిన ఆ మొబైల్ని కూడా గుంజుకొని మరి మొబైల్ని సీజ్ చేసేసారు. సరే అనుకుని నేను మా బ్రదర్ తోటే వెనకాల ఫాలో చేయడం జరిగింది. బండేసుకొని బ్రదర్ వెనకాల వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వర్ధనపేట మండలం పోలీస్ స్టేషన్ నుంచి జాఫర్గఢ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ ఎస్ఐ గారితో మాట్లాడాను. సార్, ఈ నైట్ టైంలో మీరు అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. బడే క్రిమినల్స్కైనా కొంత టైం ఇస్తారు కదా, మాకు అప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్పుడే అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చిందని సార్తో మాట్లాడడం జరిగింది. సారు, ఇది పైనుంచి ప్రెషర్ అబ్బా, నేనేం దీనికి చెప్పలేను, ఏమన్నా ఉంటే మార్నింగ్ చూసుకోండి అని చెప్పిండు. అది సరే కదా, నేను ఇంటికి వెళ్ళిపోయినా బ్రదర్ని వాళ్ళు కస్టడీలోకి తీసుకున్న తర్వాత మార్నింగ్ వచ్చాను. వర్ధనపేట పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడ ఎస్ఐ గారిని సంప్రదించాను, అక్కడ ఉన్న ఏఎస్ఐ గారిని సంప్రదించాను, అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ వారిని సంప్రదించాను. అయినా కూడా వాళ్ళు నైటే తీసుకెళ్లారు కదా, ఇప్పుడు మాకు సంబంధం లేదనుకుంటే వారు మాట్లాడడం జరిగింది. అది పోనీ సరే జాఫర్గఢ్ తీసుకెళ్లారు కదా, నేను నైట్ అక్కడే రమ్మని చెప్పారు కదా అని అక్కడికి మళ్ళీ వెళ్ళడం జరిగింది. ఆడికి వెళ్తే వాళ్ళు కూడా అదే, ఇక్కడ ఎవ్వరు రాలేదు, నైట్ వచ్చిన వాళ్ళు అట్లనే బయలుదేరి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారో తెలియని పరిస్థితి అనుకుంటా. అక్కడ
కానిస్టేబుల్ చెప్పడం జరిగింది. తర్వాత పాలగుర్తి పోలీస్ స్టేషన్కి ఉరికి రావడం జరిగింది. మార్నింగ్ 5:40 ఆ టైం అవుతుంది. ఆ టైంకి వచ్చి మళ్ళీ ఇక్కడ పాలగుర్తి పోలీస్ స్టేషన్ అడిగితే మీ బ్రదర్ ఇక్కడ రాలేదు, ఏ కానిస్టేబుల్ అయితే ఏ ఎస్ఐ గారు అయితే మమ్మల్ని మా బ్రదర్ని తీసుకెళ్లారో ఆ బ్రదర్ని వాళ్ళని గుర్తించి మళ్ళీ వాళ్ళని అడిగితే ఇక్కడ తీసుకురాలేదంటూ చెప్పడం జరిగింది. అరే అలా ఎలా అంటున్నారు సార్, మీరే కదా కస్టడీలో తీసుకొచ్చింది, మీరు ఇలా ఈ విధంగా మాట్లాడు కరెక్ట్ కాదు సార్ అని నేను చెప్పడంతో సార్ ఒక హాఫ్ అన్ అవర్లో వస్తారు, మీరు మాట్లాడదు కదా అని చెప్పిండు. కాదు సార్, మా వాడు ఏమైనా మర్డర్ చేసిండా లేకుంటే ఏమైనా తప్పు చేశాడా, ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాం, ప్రజలపైన రేవంత్ రెడ్డి చేస్తున్న జులుం పైన మాట్లాడుతూ ఉన్నాం, రేవంత్ రెడ్డి యొక్క అరాచకమైన పాలన పైన మేము గొంతెప్పి మాట్లాడడం మా యొక్క తప్ప, ఇది తెలంగాణ రాష్ట్రమా లేకుంటే అక్రమ కేసులు పెట్టే దగా పాలన అని అడిగేసరికి ఆయన ఏమన్నాడంటే లేదు ఏమన్నా ఉంటే ఎస్ఐ గారితో మాట్లాడుకోండి, మా బ్రదర్ ఇక్కడ ఉన్నాడు అని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు, దాన్ని మించింది ఏమొద్దని నేను నైట్ 9 నుంచి 12:30 వరకు ఈ 3 పోలీస్ స్టేషన్లు కంటిన్యూస్గా తిరిగాను. తర్వాత మార్నింగ్ కూడా 5:40 నుంచి ఇప్పటి వరకు ఈ టైం వరకు, ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా టైం ఎంత అవుతుందంటే 9:37 అవుతుంది. ప్రస్తుతం నేను పాలగుర్తి పిఎస్లోనే ఉన్నాను. ఈ పాలగుర్తి పిఎస్లో ఇప్పటిదాకా మా బ్రదర్ ఇందులోనే ఉన్నాడని నేను అనుకొని ఇక్కడ ఉన్నా, కానీ వాళ్ళు లేదంటున్నారు. అసలు ఏం జరుగుతూ ఉందో అర్థం కావట్లేదు. మరి ఇది ఈ పాలనలో మాకు న్యాయం జరగడం లేదు. అసలు అట్లీస్ట్ ఒక మనిషి ఆచూకీ తెలపకుండా పోలీసులు ఇట్లా చేయడం ఇది కరెక్ట్ అనిపిస్తలేదు. దయచేసి దీనిని వీలైనంత వరకు షేర్ చేయాలనేది నా యొక్క అభిప్రాయం. చూశారు కదా, ఓవరాల్ గా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎవరైతే వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వీడియోస్ చేస్తూ ఉన్నారో వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు స్టార్ట్ అయ్యాయి. అరెస్టుల పర్వం స్టార్ట్ అయ్యింది. ఒక రాజ్ కుమార్ తోనే ఆగుతుందా అంటే ఒకసారి ఆలోచించుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ చాలా మంది దగ్గర 670 మందిని అరెస్ట్ చేశారు. 670 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. 1500 మందికి నోటీసులు ఇచ్చారు. ఓవరాల్గా ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే అక్కడ సంప్రదాయాన్ని తెలంగాణలో కూడా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అరెస్టుల పర్వానికి ఫుల్ స్టాప్ పడింది. తీవ్రమైనటువంటి ఒత్తిడిలో పోలీసులు ఉన్నారు. కోర్టులు జడ్జెస్ తిట్టకుండా తిడుతున్నారు ప్రభుత్వాన్ని. ఏ కేసులో ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదా, సీసీటీవీ ఫుటేజెస్ కావాలి, ఎప్పుడు అరెస్ట్ చేశారో డీటెయిల్స్ కావాలంటూ అసలు నానా విధాల గడ్డి పెడుతూనే ఉంది ఆ పోలీసులకి, రాజకీయ నాయకులకి, పార్టీలకి. సో రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే చాలా బ్యాడ్ నేమ్ మూట కట్టుకున్నారు. అది హైడ్రా విషయంలో కావచ్చు, 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, అల్లు అర్జున్ విషయంలో కావచ్చు, మళ్ళీ ఇప్పుడు ఇటువంటి దుశ్చర్యకి దురాగతానికి అయితే పాల్పడుతూ ఉన్నారు. ఒకవేళ ఇది కనుక ఇలాగే కంటిన్యూ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంచెం సాఫ్ట్, వాళ్ళు అలాగే చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఏముందులే అనేసి. కానీ తెలంగాణ వాళ్ళు అలా కాదు, హార్డ్ కోర్ ఉంటారు. తేడా వస్తే తాడో పేడో తేల్చుకుంటారు. రేవంత్ రెడ్డికి గద్దె దించే వరకు నిద్రపోకుండా ఉంటారు. మీడియాతో మాత్రం ఎవరు పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. అది రేవంత్ రెడ్డి అయినా కూడా, చంద్రబాబు నాయుడు అయినా కూడా. ఓకే, ఓవరాల్గా ఇప్పుడు ఈ రాజ్ కుమార్ని ఎక్కడ పెట్టారు ఏంటనేది ఆచూకీ ఇంకా తెలియట్లేదంట. చూద్దాం ఎప్పటికైనా చెప్తారా లేదా అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.